హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ లో చెప్పబోయే ఫ్యాక్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను మీ రామ్ కందుకూరి, మీరు చూస్తున్నారు 10am టెక్. అసలు ఎక్కడి నుంచి వచ్చింది యాపిల్? ఎవరు తీసుకొచ్చారు? చాలా మంది యాపిల్ పేరు అనగానే స్టీవ్ జాబ్స్ ఒక్కడే దీన్ని తీసుకొచ్చారు అనుకుంటారు. కానీ దీని వెనకాల ముగ్గురి కష్టం అయితే ఉంది. ఆ ముగ్గురులో ఒకడు స్టీవ్ జాబ్స్, రెండోది స్టీవ్ వోజ్నియాక్, మూడోది రొనాల్డ్ వేన్. వీళ్ళు ముగ్గురు కలిసి యాపిల్ ని స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారో తెలుసా? ఒక గరాజ్ లో. అన్ని పెద్ద కంపెనీలు స్టార్ట్ అయినట్టే యాపిల్ కూడా ఒక గరాజ్ లోనే స్టార్ట్ అయ్యింది. అది స్టీవ్ జాబ్స్ యొక్క గరాజ్. ఫస్ట్ యాపిల్ కంప్యూటర్ ని డెవలప్ చేసింది అయితే స్టీవ్ వోజ్నియాకే. కానీ దాని తర్వాత స్టీవ్ జాబ్స్ కూడా కలిసి దాన్ని ఇంకో లెవెల్ కి అయితే తీసుకెళ్లారు. మరి రొనాల్డ్ వేన్ ఏం చేశారు అనుకుంటున్నారా? రొనాల్డ్ వేన్ యాపిల్ లోగోని అయితే డిజైన్ చేశాడు. దానితో పాటు ఈ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ అన్ని కూడా రొనాల్డ్ వేనే చూసుకునేవాడు. అయితే ఈ యాపిల్ స్టార్ట్ అయిన 12 రోజులకే రొనాల్డ్ వేన్ అయితే ఒక ఫూలిష్ పని అయితే చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి 10% యాపిల్ స్టేక్స్ ని కేవలం $800 కి మాత్రమే అమ్మేశాడు. అప్పట్లో దాని విలువ $800 మాత్రమే. కానీ ఇప్పుడు దాని విలువ ఎంతో తెలుసా? అక్షరాల 31,600 కోట్లు. 31,600 కోట్లు రూపాయలు అనుకుంటున్నారా? కాదు, డాలర్స్. 31,600 కోట్ల డాలర్స్. రొనాల్డ్ వేన్ ఎంత ఫూలిష్ పని చేశాడో ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి, అసలు యాపిల్ కి యాపిల్ అనే పేరు ఎలా పెట్టారో తెలుసా? స్టీవ్ జాబ్స్ అప్పుడు ఫ్రూట్ డైట్ లో ఉండేవాడు. అంటే ఫ్రూట్స్ మాత్రమే తింటూ ఉండేవాడు. అప్పుడు మిగిలిన ఇద్దరు కూడా స్టీవ్ జాబ్స్ దగ్గరికి వచ్చి, మనకి ఒక సింపుల్ టైటిల్ కావాలి, అలాగే అది అటారీ టైటిల్ కంటే ముందు వచ్చేది ఉండాలి. అటారీ అనేది అప్పుడు ఫేమస్ కంప్యూటర్ బ్రాండ్. ఆ టైటిల్ కంటే ముందు రావాలి అనే విధంగా ఒక నేమ్ ని సజెస్ట్ చేయమని స్టీవ్ జాబ్స్ అయితే అడిగాడు. స్టీవ్ జాబ్స్ అప్పుడే యాపిల్ ఫామ్ నుంచి తిరిగి వస్తూ ఉన్నాడు. సో స్టీవ్ జాబ్స్ కి వెంటనే తట్టిన పేరు యాపిల్. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చూసుకుంటే అటారీ కంటే ముందు ఉంటుంది. సో ఈ విధంగా యాపిల్ కి యాపిల్ అనే పేరు అయితే వచ్చింది. యాపిల్ ఫస్ట్ ప్రోడక్ట్ యాపిల్ ఫోన్ అనుకుంటారు చాలా మంది. కాదు, యాపిల్ కంప్యూటర్. యాపిల్ కంప్యూటర్ 1 దీని పేరు. దీన్ని బిల్డ్ చేయడానికి స్టీవ్ జాబ్స్ దగ్గర, స్టీవ్ వోజ్నియాక్ దగ్గర డబ్బులు కూడా లేవు. అయితే అప్పుడు స్టీవ్ జాబ్స్ ఏమో తన వ్యాన్ ని, స్టీవ్ వోజ్నియాక్ ఏమో తన సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ని అమ్మేసి వచ్చిన $1,300 యాపిల్ కంప్యూటర్ అయితే బిల్డ్ చేశారు. మీరు అనుకోవచ్చు, వ్యాన్ అమ్మితే డబ్బులు వచ్చినాయి బాగానే ఉంది, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అమ్మితే ఏమొచ్చాయని. అప్పట్లో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కి చాలా డిమాండ్ అయితే ఉండేది. ఇప్పట్లో మ్యాక్ ఉంటే ఎంత డిమాండ్ ఉందో అప్పట్లో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అంటే అంత డిమాండ్ ఉండేది. మరి మ్యాక్ బుక్స్ ని మ్యాక్ బుక్స్ అని ఎలా అంటారు తెలుసా? మ్యాక్ కి ఎక్స్టెన్షన్ మ్యాకింటోష్. ఈ మ్యాకింటోష్ అనేది యాపిల్ లో ఒక వెరైటీ. అంటే యాపిల్ లో ఒక టైప్ ఆఫ్ యాపిల్ అనమాట. ఈ యాపిల్ టైప్ అనేది జెఫ్ రస్కిన్ అనే ఒక డెవలపర్ కి ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. మ్యాకింటోష్ డెవలప్ చేసిన ఆ డెవలపర్ కి ఇది ఫేవరెట్ ఫ్రూట్ అవడం వల్ల దానికి ఆ పేరు పెట్టారు. సో యాపిల్ 1 కంప్యూటర్, యాపిల్ 2 కంప్యూటర్ బాగానే సక్సెస్ అయ్యాయి. సేల్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు యాపిల్ మ్యాకింటోష్ అయితే లాంచ్ చేశారు. కానీ ఇది కమర్షియల్ గా అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వలేదు. దీని ఫెయిల్యూర్ అనేది యాపిల్ మీద చాలా ప్రభావం అయితే చూపించింది. ఎంత అంటే స్టీవ్ జాబ్సే యాపిల్ ను వదిలేసే అంత. మ్యాకింటోష్ మీద స్టీవ్ జాబ్స్ కి అలాగే జాన్ స్కల్లీ అప్పటి యాపిల్ సిఇఓ కి డిఫరెంట్ విజన్స్ అయితే ఉండేవి. వీళ్ళిద్దరి విజన్స్ ఎప్పుడు ఒకేలా ఉండేవి కావు. సో వీటి వల్ల వారిద్దరి మధ్య పరస్పర విభేదాలు జరుగుతూ ఉండేవి. ఒకనొక సిచ్యువేషన్ లో అయితే యాపిల్ లో స్టీవ్ జాబ్స్ ఉండాలా, జాన్ స్కల్లీ ఉండాలా అనే స్టేజ్ కి అయితే వెళ్ళిపోయాయి. అప్పుడు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కూడా జాన్ స్కల్లీకే సపోర్ట్ చేయడంతో స్టీవ్ జాబ్స్ తనకి ఇష్టం లేకపోయినా యాపిల్ ని వదిలేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో వాట్ నెక్స్ట్? యాపిల్ నుంచి బయటికి వెళ్లిపోయిన స్టీవ్ జాబ్స్ తన సొంతగా నెక్స్ట్ కంప్యూటర్స్ అయితే స్టార్ట్ చేశారు. కానీ దీని ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువగా పెట్టడంతో ఇది కూడా సక్సెస్ ని చూడలేకపోయింది. తర్వాత కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తో కలిసి స్టీవ్ జాబ్స్ పిక్సార్ అనే యానిమేటెడ్ స్టూడియోస్ అనేది స్టార్ట్ చేశాడు. మీరు ఇప్పుడు డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో పిక్సార్ యానిమేటెడ్ సిరీస్ చూస్తూ ఉంటారు కదా, దాని ఫౌండర్ కూడా స్టీవ్ జాబ్సే. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాయ్ స్టోరీ కూడా పిక్సార్ యానిమేటెడ్ సిరీసే. స్టీవ్ జాబ్స్ వదిలేసిన తర్వాత యాపిల్ కంపెనీ రాజులేని రాజ్యం లాగా అయిపోయింది. ఉండే కొద్దీ యాపిల్ షేర్స్ అనేవి పడిపోతూ ఉన్నాయి. సో యాపిల్ వాళ్ళు చేసిన తప్పుని రికగ్నైజ్ అయ్యి స్టీవ్ జాబ్స్ ని మళ్ళీ యాపిల్ లోకి రమ్మని ఇన్విటేషన్ అయితే పంపించారు. స్టీవ్ జాబ్స్ యాపిల్ లోకి వచ్చాక తన నెక్స్ట్ కంప్యూటర్స్ ను కూడా యాపిల్ లో అయితే మర్జ్ చేసేసాడు. ఇక్కడ నుంచి యాపిల్ అసలైన జర్నీ అయితే మొదలైంది. స్టీవ్ జాబ్స్ యాపిల్ లోకి వచ్చిన తర్వాత చాలా రకాల ఇన్నోవేషన్స్ అయితే చేశాడు. అందులో మొదటిది ఐపాడ్. 2001 లో అయితే ఐపాడ్ ని లాంచ్ చేశాడు. అప్పటి యువతకి ఇది బీభత్సంగా నచ్చేసింది. సో ఇది ఊహించిన దానికంటే చాలా రెట్లు ఎక్కువగా సక్సెస్ అయింది. దాంతో యాపిల్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. నెక్స్ట్, ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఆఫ్ యాపిల్ కంపెనీ, iPhone 1 లాంచ్ ఇన్ 2007. యు నో వాట్? iPhone 1 లాంచ్ చేస్తున్నప్పుడు దీన్ని ఎంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచారంటే స్టీవ్ జాబ్స్,
సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి హార్డ్వేర్ గురించి, హార్డ్వేర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి సాఫ్ట్వేర్ గురించి ఐడియా కూడా లేదు. అసలు వాళ్ళు ఏ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అంతెందుకు స్టీవ్ జాబ్స్ స్టేజ్ మీదకి ఎక్కి iPhone 1 లాంచ్ చేస్తున్నంత సేపు ఆడియన్స్ కి కూడా తెలియదు స్టీవ్ జాబ్స్ ఏం చేయబోతున్నాడు. అంత కాన్ఫిడెన్షియల్ గా అయితే ఈ ప్రాజెక్ట్ ను ఉంచారు స్టీవ్ జాబ్స్ అండ్ హిస్ టీమ్. దీనికి స్టీవ్ జాబ్స్ పెట్టిన ప్రాజెక్ట్ నేమ్ ఏంటో తెలుసా? M68 ప్రాజెక్ట్. ఇక్కడి నుంచి యాపిల్ తలరాతే మారిపోయింది. మొబైల్ కంపెనీస్ కి రారాజై కూర్చుంది. యాపిల్ ఏది చేసినా సరే మిగిలిన బ్రాండ్స్ కూడా దాన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాచ్. ఫస్ట్ నాచ్ తో ఫోన్ తీసుకొచ్చింది యాపిల్ వాళ్ళే. ఫస్ట్ మొబైల్ కంపెనీస్ అన్ని ఇది చూసి నవ్వాయి. కానీ తర్వాత మిగిలిన బ్రాండ్స్ కూడా నాచ్ తో ఫోన్ తీసుకురావడం స్టార్ట్ చేశాయి. ఫోన్ తీసుకురావడమే కాదు, ఆ నాచ్ ని ఇంకా డిక్రీస్ చేయడం కూడా మొదలు పెట్టాయి. యాపిల్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి. నెక్స్ట్ ద సైలెంట్ స్విచ్. ఇది ఫస్ట్ తీసుకొచ్చింది యాపిల్ వాళ్ళే. తర్వాత దీన్ని చాలా కంపెనీలు కాపీ కొట్టాయి. OnePlus వాళ్ళు అలర్ట్ స్లైడర్ గా దీన్ని అయితే తీసుకొచ్చారు. కానీ రాను రాను యాపిల్ లో ఇన్నోవేషన్స్ అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి. జనరేషన్ కి డిఫరెన్స్ చూపించలేకపోతున్నారు. చూద్దాం నెక్స్ట్ ఇయర్ లో అయినా ప్రీవియస్ జనరేషన్ కంటే బెటర్ ఇన్నోవేషన్ తో ఐఫోన్స్ లాంచ్ చేస్తారో లేదా డిఫరెన్స్ లేకుండానే లాంచ్ చేస్తారు. నెక్స్ట్ మనందరి ఫేవరెట్ సిరి. దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు శ్రీ ఇంటర్నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ వాళ్ళు. సిరి ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? స్పీచ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ రికగ్నిషన్ ఇంటర్ఫేస్. సిరిని డెవలప్ చేసిన వాళ్ళు దీన్ని గూగుల్ కి కూడా ఇద్దామనుకున్నారు. కానీ 2010 లో యాపిల్ సిరిని అయితే ఓన్ చేసుకుంది. అప్పటి నుండి మనం సిరిని అయితే ఐఫోన్స్ లో చూస్తున్నాం. ఫస్ట్ సిరితో వచ్చిన ఫోన్ ఏంటో తెలుసా? iPhone 4S. ఈ ఫోన్ లోనే ఫస్ట్ సిరిని బీటా వర్షన్ లో తీసుకొచ్చారు. అప్పటి నుంచి మిగిలిన ఐఫోన్స్ అన్నిటిలో సిరి అయితే ఇన్బిల్ట్ వస్తుంది. నెక్స్ట్ ప్రెసెంట్ యాపిల్ CEO ఎవరో తెలుసుగా? టిమ్ కుక్. ఇతన్ని యాపిల్ లోకి తీసుకొచ్చింది కూడా స్టీవ్ జాబ్సే. స్టీవ్ జాబ్స్ టిమ్ కుక్ ని యాపిల్ లోకి తీసుకురాకముందు 13 సంవత్సరాలుగా IBM లోనే పనిచేసేవాడు. యాపిల్ లో జాయిన్ అయినప్పుడు టిమ్ కుక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు యాపిల్ కి CEO అయిపోయాడు. మీకు ఒక విషయం తెలుసా? యాపిల్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ టు అచీవ్ 2 trillion అండ్ 3 trillion మార్కెట్ క్యాప్. మీరందరూ జురాసిక్ పార్క్ గురించి వినుంటారు, యానిమల్ పార్క్ గురించి వినుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది యాపిల్ పార్క్ గురించి. యాపిల్ హెడ్ క్వార్టర్స్ ఇది కాలిఫోర్నియాలో ఉంది. ఈ యాపిల్ పార్క్ సైజ్ ఎంతో తెలుసా? అక్షరాల 2.8 million square feet. ఎంత పెద్ద పార్కో కదా. ఈ యాపిల్ కంపెనీలో నియర్లీ 12,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. అలాగే ఇందులో కొన్ని సెపరేట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి ఎంప్లాయీస్ కోసం. వాళ్ళ కోసం హెల్త్ కేర్, ఫిట్నెస్ కేర్ కూడా ఉంది. అలాగే స్టీవ్ జాబ్స్ థియేటర్ కూడా ఉంది. ఇందులో యాపిల్ మెయిన్ ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేస్తూ ఉంటారు. దీని కెపాసిటీ నియర్లీ 1000 మెంబర్స్. అలాగే అండర్ గ్రౌండ్ పార్కింగ్, సీక్రెట్ ల్యాబ్. ఈ సీక్రెట్ ల్యాబ్ గురించి చెప్పాలంటే దీన్ని యాపిల్ వాళ్ళు బ్లాక్ ల్యాబ్ అని పిలుస్తారు. యాపిల్ కి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ నార్మల్ గా మాట్లాడుకోరు. వాళ్ళు కోడ్ లాంగ్వేజెస్ లో మాట్లాడుకుంటూ ఉంటారు బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్షియాలిటీ. నెక్స్ట్ నేను ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ యాపిల్ లోగో గురించి. అసలు ఇప్పుడు మీరు చూస్తున్న యాపిల్ లోగో ఫస్ట్ యాపిల్ లోగో అయితే కాదు. ఫస్ట్ యాపిల్ లోగోని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దీన్ని డెవలప్ చేసింది రొనాల్డ్ వేన్. న్యూటన్ యాపిల్ కాన్సెప్ట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి దీన్ని అయితే డెవలప్ చేశాడు. నెక్స్ట్ దాన్ని మోడిఫై చేసి ఇప్పుడు మనం చూస్తున్న యాపిల్ లోగోగా చేంజ్ చేసింది రాబ్ జనాఫ్. ఇతను 1977లో ఈ లోగోను అయితే క్రియేట్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాపిల్ లోగో అయితే అలానే ఉంది, కానీ లోపల కలర్ ప్యాలెట్ మాత్రం మారుస్తూ వచ్చారు. యాపిల్ లోగో మారిన విధానాన్ని మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ మీలో 90% మందికి తెలియదు కూడా తెలియదు. మీరు స్టీవ్ జాబ్స్ ని అబ్జర్వ్ చేసినట్టయితే స్టీవ్ జాబ్స్ ఒక కళ్ళజోడు అయితే పెట్టుకుంటారు. దీన్ని ఫ్రేమ్లెస్ రౌండ్ గ్లాసెస్ అంటారు. ఈ గ్లాసెస్ ఎక్కడి నుంచి స్టీవ్ జాబ్స్ ఇన్స్పైర్ అయ్యారో తెలుసా? మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీజీ నుంచి ఇన్స్పైర్ అయ్యి స్టీవ్ జాబ్స్ ఈ గ్లాసెస్ ని అయితే డిజైన్ చేయించుకున్నాడు. ఎంత ప్రౌడ్ మూమెంటో కదా. ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ని ఇన్స్పైర్ అయ్యి ఒక బిజినెస్ మ్యాన్ తన గ్లాసెస్ ని డిజైన్ చేయించుకున్నాడు. సో ఇది యాపిల్ కి సంబంధించిన మీకు తెలియని ఫ్యాక్ట్స్. మీకు తెలియని చాలా విషయాలు తెలిసేటట్టు చేశాను అని అనుకుంటున్నాను. ఇటువంటి ఫ్యాక్ట్ వీడియో నెక్స్ట్ ఏ కంపెనీ మీద చేయాలి అనేది మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే యాపిల్ యొక్క ఫుల్ జర్నీని తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మేము దాని మీద కూడా ఒక సెపరేట్ వీడియో అయితే ప్లాన్ చేస్తాము. దట్స్ ఇట్ ఫర్ ద టుడే గైస్. If you like the video, please press the like button and don't forget to share this video to your friends and family members. So, ఇటువంటి మరిన్ని టెక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం 10am Tech ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా సరే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.